ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజులు కార్యక్రమం ఏర్పాటులో దాంట్లో మా గౌరవ డీజీపీ గారు ఏది ఎట్లాగో ప్రజల కోసం మేము బందోబస్తుకో దేనికోసమో వెళ్ళాల్సిందే. వెళ్ళినప్పుడు మనం ఏం తీసుకుంటే మనము ప్రజలకి ఏ రకంగా సహాయం చేయగలుగుతాం, ఏ రకంగా అవేర్‌నెస్ తీసుకురాగలుగుతాం అంటే ఈ వేదికని మనం కూడా ఉపయోగించుకోవాలనే ఒక ఉద్దేశంతోటి మన తెలంగాణ రాష్ట్ర గౌరవనీయులు డీజీపీ శ్రీ బి. శ్రీధర్ రెడ్డి ఐపీఎస్ గారు ఒక వారి మదిలో నుంచి పుట్టిందే ఈ అరైవల్ లీవ్. అంటే క్షేమంగా వెళ్ళటమే కాదు, క్షేమంగా రండి. అప్పుడే మన యొక్క కుటుంబ సభ్యులు మనము శాంతంగా సంతోషంగా ఉండగలుగుతాం అనే ఒక తను ఒక ముందు చూపుతోటి ప్రజల్ని ఎలా కాపాడాలి, ఇప్పుడు ఏ రకంగా మనిషి ప్రాణం కోల్పోతున్నాడంటే ఆరోగ్యం బాగోలేకపోతే కోల్పోవడం అనేది సహజ మరణం. తర్వాత ఇంకొకటి ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. వాటిని కూడా మేము ఎక్కడికి పోయినా అవేర్‌నెస్ చేస్తాం. స్టూడెంట్స్ లెవెల్ నుంచి మేము తీసుకొస్తాం. చిన్న పొరపాటుతోటి, చిన్న తప్పిదాలతోటి, చిన్న అజాగ్రత్తతోటి ప్రాణం కోల్పోతున్నాం. ఎక్కడ పోతున్నాం అంటే ముఖ్యంగా యువత ఎక్కడ కోల్పోతున్నాం అంటే ప్రమాదాల వల్ల. ఈ ప్రమాదాలని ఎట్లా అరికట్టవచ్చు? ఏదో చట్టం ఉంది, మేము ఫైన్స్ రాసేసి అరికట్టొచ్చడం అనేది ఒక బాధ్యత తీసుకుంటే మనకి నష్టం జరుగుతుంది. అట్లా కాదు, ప్రతి ఒక్కరికి అవేర్‌నెస్ తీసుకురావాలి అని చెప్పి ఈ కార్యక్రమాన్ని ఈ ప్రగతి ప్రణాళికలో చేకూర్చడం జరిగింది. దానికి గాను 2 శాఖలు కూడా దీనికి బాధ్యత వహించాల్సింది ఆర్టీఏ శాఖ, రోడ్డు రవాణా శాఖ మరియు పోలీస్ శాఖ వాళ్ళకు కూడా మనకి క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. మీరు గ్రామాన వెళ్ళాలి, వాడల్లో వెళ్ళాలి, రోడ్డు భద్రత కమిటీస్‌ని మీరు ఫామ్ చేయాలి. రోడ్డు భద్రతా కమిటీస్ అందరూ కూడా ఫామ్ చేయడం జరిగింది. ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ కూడా తెలుసు. మరి వారి యొక్క బాధ్యతలు ఏంటనేది కూడా మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసి ఉంటారని నేను భావిస్తున్నాను. ఈ రకంగా అవేర్‌నెస్ తీసుకొచ్చి ప్రజల యొక్క ఇప్పుడు మా యొక్క ప్రాణాలను కాపాడాలని ఒక ముఖ్య ఉద్దేశంతోటి మనందరం కాపాడుకోవాలి. రేపొద్దున నాకు కూడా ఏదైనా యాక్సిడెంట్ కావచ్చు. మీరు మంచిగుంటేనే కదా నాకు కూడా యాక్సిడెంట్ కాకుండా ఉంటది నా ఏరియాలో. నేను బయటకు పోయినా ముఖ్యంగా నేను తిరిగేది ఈ 6 మండలాలు. ఈ 6 మండలాల ప్రజలు మేము చెప్పే సూచనలు పాటిస్తే నేను కూడా సేఫ్టీగా ఉంటాను. నేను ఎట్లాగో పాటిస్తా, మీరు కూడా పాటించాలని కోరుకుంటున్నాను. సో ఇవన్నిటిని మేము మా సిపి గారి ఆధ్వర్యంలో, మా డీజీ గారి ఆదేశాల మీదకు ప్రతి ఒక్కరి దగ్గర కూడా వెళ్ళి ఈ వారం నుంచి మీరు గమనించినట్టయితే ప్రతి పేపర్‌లో, సోషల్ మీడియాలో అన్నీ కూడా మేము అప్‌లోడ్ చేయడం జరుగుతుంది. అవేర్‌నెస్ చెప్పగా తినగ వేము తీయగుండు చెప్పగా మన మదిలోకి వస్తది. రోజు పాడతారు ఎందుకు ఈ పాట, వీళ్ళకి ఏం పని లేదు అనుకోకండి. చెప్తేనే మనకి అది మదిలోకి వస్తది. మదిలోకి వచ్చినప్పుడు ఈ ప్రమాదాలను అరికట్టే అవకాశము, మన ప్రాణాలను కాపాడుకునే అవకాశం కూడా ప్రతి ఒక్కళ్ళ మీద ఉంటది. సో ఈ సూచనలన్నీ కూడా మేము ఇచ్చిన ప్రతి సూచనలు కూడా మీరు అందరూ పాటిస్తారని భావిస్తూ ఇక్కడ ఒక 2 విషయాలు మీ అందరికి తెలియజేస్తాను. అది 2 పథకాలు ఉన్నాయి ప్రభుత్వానికి సంబంధించింది. ఒకటి రహవీర్ పథకం అనేది ఏంటంటే మనం కామన్ గా ఎవరైనా యాక్సిడెంట్ జరిగితే ఫొటోస్ తీయడానికి, వీడియో తీయడానికి ఇచ్చిన ప్రయారిటీ హాస్పిటల్ షిఫ్టింగ్ కి నాది కాదు బాధ్యత. ఒకటి 108 వాళ్ళది, ఒకటి 100 పోలీసు వాళ్ళది, ఇంకెవరిది కాదు. ఎందుకంటే నేను పోయి పడకపోయినా అనుకో, ఇక నన్ను సంపక తింటారు, కేసు పెట్టమంటారు, కోర్టుకు రమ్మంటారు. నేను ఈ రోజు పనికి పోతున్నా, పనికి పోయి అది ఆపుకొని నేను హాస్పిటల్కి పోతే ఆ రోజు నా పని పోతుంది. నా పనికి వచ్చే 1000 రూపాయలు నేను లాస్ అవుతా. ఇంతే కదా మనం అనుకునేది, అంతేనా? ఇంకేమన్నా ఉంటాయా? ఇంకేముండవు. కాబట్టి మీకు అందరికి సభాముఖంగా తెలియజేస్తున్న, పోలీసులకి మీకు వేధించరు. ఇంజూర్ని షిఫ్ట్ చేస్తే మిమ్మల్ని అడుగుతారు, బాబు నువ్వు ప్రత్యక్షంగా చూసిన సాక్షి కాబట్టి ఏదైనా కేసు పెట్టితే మీ సాక్ష్యం పనికొస్తుంది, మీరు చెప్పడానికి సిద్ధంగా ఉన్నారా అంటే మీ అనుమతితో మాత్రమే మిమ్మల్ని ఎగ్జామినేషన్ చేస్తాము ఫస్ట్. రెండోది, ఇంకా గవర్నమెంట్ పథకంలో ఏదైతే రహవీర్ అని చెప్తున్నామో అది ప్రమాదంలో ఉన్న ఒక వ్యక్తిని, ఒక ఇంజూర్డ్ ని మీరు హాస్పిటల్లో గోల్డెన్ అవర్ అంటే ప్రమాదం జరిగిన తర్వాత వితిన్ 1 అవర్ లో కానీ మనం హాస్పిటల్ అడ్మిట్ చేస్తే బతికే ఛాన్సెస్ 90% ఉన్నాయని చెప్పి డాక్టర్స్ చెప్తున్నారు. కాబట్టి ఇమీడియట్ గా గోల్డెన్ అవర్ లో మీరు హాస్పిటల్ కి కానీ షిఫ్ట్ చేసినట్టయితే వారికి 25,000 రూపాయల పారితోషికము ప్రభుత్వం వాళ్ళు, కేంద్ర ప్రభుత్వం వాళ్ళు ఇస్తున్నారు. ఈ 25,000 రూపాయలు మీ అకౌంట్ లోనే వస్తాయి, ఎవరి ద్వారా కాదు, పోలీసుల ద్వారా. మేము పోలీస్ శాఖ ద్వారా, తర్వాత డిఎంహెచ్ఓ ద్వారా కలెక్టర్ గారికి పంపిస్తాం ప్రపోజల్, డైరెక్ట్ గా మీ అకౌంట్ లోకే వస్తాయి. కాబట్టి ఏ భయం లేకుండా ధైర్యంగా ఎవరైనా ప్రమాదానికి గురైనప్పుడు దయచేసి మీ కారు ఉందనుకోండి, మీ కారులో వేసుకొని తీసుకోపోండి. మీరే గుద్దిందని నన్ను అంటారు కావచ్చు రాత్రిపూట, ఎవరు ఈవెన్ మనం గుద్దినని మనకు తెలుసు, యాక్సిడెంట్ ఇది, మనకి ఇంటెన్షన్ లేదు, ప్రమాదం జరుగుద్ది. ప్రమాదంలో అరే నా వల్ల తప్పు జరిగింది,
నేను ఇక్కడ ఉంటే నన్ను కొడతారేమో అనకుండా డైరెక్ట్ గా మీరు తీసుకొని మీరు హాస్పిటల్ అడ్మిట్ చేయండి. ఈవెన్ మనం అక్యూజ్డ్ అయినా కూడా మనం కూడా అడ్మిట్ చేయొచ్చు. ఆ డబ్బులు మీకు కూడా వస్తాయి. సో దయచేసి అట్లా 25,000 పారితోషికం ఉంది. ఒకవేళ ఇద్దరు వ్యక్తులు కానీ వారిని హాస్పిటల్ కి షిఫ్ట్ చేసినట్టయితే ఆ అమౌంట్ ఇద్దరికి షేర్ చేయబడుతుంది. ఒక సంవత్సరంలో 5 యాక్సిడెంట్స్ కి మీరు సపోర్ట్ చేస్తే ఆ 5 యాక్సిడెంట్స్ 1,25,000 రూపాయలు మీ అకౌంట్ లో వస్తాయి. చాలా మంది వాళ్ళు నేను చూస్తున్నా, నేను ఆల్మోస్ట్ ఈ జిల్లాకి నేను 2000 సంవత్సరంలో ఉన్నా, ఇక్కడ ఎస్ఐగా సిఏగా అన్ని రకాలుగా పనిచేశాను. సో అప్పుడు ఒక స్వామిరెడ్డి గారు అని ఉండేది నాకు తెలిసిన వ్యక్తి అల్గనూరులో. అన్నోన్ డెత్ జరిగితే ఆయన తీసుకుపోయి ఫినరల్ చేసేవారు. ఎక్కడైనా యాక్సిడెంట్ కాగానే తీసుకుపోతారు. అంటే వారికి అదొక హ్యాబిట్. నేను ఎవరికైనా గరీబ్ వాళ్ళకి సాయం చేయడం ఎట్లయితే అవసరమో అన్నోన్ డెడ్ బాడీ అనగానే ఎవడు మనోళ్ళు చచ్చిపోతేనే పక్కకి కొద్దిసేపు అయినాక పోదాం, స్నానం టైంకి పోదాం, కష్టం టైంకి పోదాం అనుకునే మనుషులం మనం. అలాంటిది అన్ని తీసుకొని వెళ్ళి ఆయన అన్ని ఖర్చులు పెట్టుకొని ఫినరల్స్ చేసేవారు అనమాట. ఇట్లా మీలో ఎవరైనా కానీ ఇట్లాంటి హ్యాబిట్స్ ఉంటే మీరు చేసిన పనికి పారితోషికం ప్రభుత్వం వాళ్ళు ఇస్తున్నారు కాబట్టి దాన్ని మా వాళ్ళు గుర్తించాల్సిందిగా ప్రతిసారి చెప్తున్నాము. ఎక్కడైనా గుర్తు చేయలేకపోతే మా వాళ్ళు గమనించకపోతే మీరు చెప్పినట్టయితే నేను పలానా హాస్పిటల్ తీసుకెళ్తే వాళ్ళు సేవ్ అయ్యారు సార్ అని మీరు కానీ మా సిఏ గారికి ఇంటిమేట్ చేసినట్టయితే పలానా కేసు నెంబర్లో లేదు కేసు కాలేదు సేవ్ చేశారు. నేను బండి గుద్దుకున్నా, నేను నడుపుతున్నా, పోయి నా అంతటి నేనే నా అదుపు తప్పి నేను ఒక చెట్టుకు గుద్దుకొని కింద పడిపోయినా. అటు నుంచి మా మల్లారెడ్డి అన్న గారు వస్తారు. ఆయన ఏం చేస్తారు, డక్కర్ నన్ను తీసుకొని కారులో తీసుకొని పోతారు. దానికి మల్లారెడ్డి గారికి పారితోషికం ఇవ్వబడుతుంది. అంటే నన్ను నా అంతటి నేను పడ్డా కూడా యాక్సిడెంట్ అంటే ఇంకొకరు తీసుకెళ్ళి ఏ రకమైన ప్రమాదంలోనైనా ఒక మనిషిని మీరు బతికించినట్టయితే బతికించడానికి మీరు చేసే ప్రయత్నానికి ఈ 25,000 పారితోషికం ఉంది కాబట్టి ఏ వేధింపులు లేకుండా మీకు పారితోషికం కూడా ఇచ్చే అవకాశం ప్రభుత్వం కల్పించింది కాబట్టి అది ఉపయోగించుకోవాల్సిందిగా మిమ్మల్ని కోరుతున్నా. అట్లాగే ఇంకొక పథకం చెప్తాను, అది క్యాష్లెస్ ట్రీట్మెంట్. 37 హాస్పిటల్స్ కరీంనగర్ లో 37 హాస్పిటల్స్ ని లొకేట్ చేయడం జరిగింది భారత ప్రభుత్వం. దాంట్లో 37 హాస్పిటల్స్ లో క్యాష్లెస్ 1.5 lakh వరకు ఫ్రీ ఆఫ్ ట్రీట్మెంట్ ఇస్తారు ప్రమాదం జరిగిన వ్యక్తికి. కాబట్టి మీరు ఎవరైనా కానీ మీ కార్లో తీసుకెళ్తే మీరు గూగుల్లో కొడితే మీ దగ్గరకు వచ్చేస్తుంది. మేము కూడా మీ వాట్సాప్ గ్రూప్లలో హాస్పిటల్స్ ఇవన్నీ కూడా మీరు ఫార్వర్డ్ చేయండి. ఆ 37 హాస్పిటల్స్ ఏ హాస్పిటల్కి తీసుకెళ్ళినా కూడా 108 వాళ్ళు కూడా ఇక్కడ ఉన్నారు. వాళ్ళు కూడా ఏ ప్రైవేట్ హాస్పిటల్ తీసుకుపోయినా 1.5 lakh క్యాష్లెస్ ట్రీట్మెంట్ అంటే ఇమీడియట్ గా ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మీకు ఏ కష్టం ఉండదు. దయచేసి ఎవరైనా మీ ముందర వ్యక్తులు మీ చూస్తుండగా రోడ్డు ప్రమాదాలకు గురైనట్టయితే ఇమీడియట్ గా వాళ్ళని హాస్పిటల్ కి షిఫ్ట్ చేయవలసిందిగా మిమ్మల్ని అందరినీ కూడా ఈ సభాముఖంగా కోరుకుంటూ ఇంత మంచి అవకాశం ఇచ్చినటువంటి మా ఇన్స్పెక్టర్ గారికి మరియు మీ అందరికీ కూడా మేము చెప్పిన ప్రతి సూచనలు పాటిస్తారని ఆశిస్తూ గౌరవిస్తూ కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తున్నాను.